నమస్తే. ఆకివీడులో గొడవల మొత్తానికి కారణం ఇస్మాయిల్ అని చెప్పేసి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. నేను పాస్టర్ ఇస్మాయిల్ నేను లైన్లో తీసుకొని మాట్లాడుతున్నాను. అన్న ఇస్మాయిల్ అన్న, అన్న వెల్కమ్. నమస్తే అన్న. ఇప్పుడు నమస్తే. ఆకివీడులో జరిగే మొత్తానికి కారణం పాస్టర్ ఇస్మాయిల్ అని చెప్పేసి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఒకటి వచ్చింది. అది మీకు వినిపిస్తున్నా ఒకసారి వినండి. ఓకే. వినండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్కివీడు రామాలయం విషయంలో గొడవలకు కారణం పాస్టర్ ఇస్మాయిల్ అని యువజన మాల మహానాడు అధ్యక్షుడు మీసాల జయరాజు ఆరోపించారు. ఈయనెవరు? యువజన మాల మహానాడు అధ్యక్షుడు మీసాల జయరాజు ఒక ఆరోపణ చేశాడట. దాన్ని చాలా పెద్దది చేసి తను ఒక బులెటిన్ అంటే ఒక ఇదే సరే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఆకివీడిలో జరిగే ప్రతిదానికి కారణం మీరేని. ఎవరు ఈ మీ ఇస్మాయిల్ మీసాల జయరాజు ఎవరు? ఆయన ఎవరు? మీకు ఏమైనా పరిచయం ఉందా? మీసాల జయరాజు అంటే ఆ తమ్ముడు మనకి 2026 జనవరి నెలలో పరిచయం అయ్యాడు. అంటే 2025 నుండి మనం ఈ ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ దాడుల విషయంలోనూ, చర్చల కూల్చివేతల విషయంలోనూ, పేదల ఇళ్ళు కూల్చివేతల విషయం వాయిస్ ఇవ్వడం జరిగింది కదా. అవి బాగా వైరల్ అయ్యి అందరికీ తెలిసి మామూలుగా మనం మంచి కార్యక్రమం చేస్తున్నాము అంటే కొంతమంది ఆశావాహులు వస్తారు కదా, ఆసక్తి కలిగి. అట్లాగా తాను కూడా మీతో కలిసి నేను ఉంటాను, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నన్ను కూడా కలుపుకోండి అన్న, నేను చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాను, కాకపోతే మన వాళ్ళ విధానాలు నాకు నచ్చక ఆగిపోయాను, మీరు మంచిగా చేస్తున్నారు కాబట్టి నేను మీతో కలిసి జర్నీ చేస్తానని చెప్పి మనోడు వచ్చాడు. అప్పుడు ఫస్ట్ నేను సెల్ టవర్ ఎక్కినప్పుడు ఈ చర్చెస్ విషయంలోనూ, ఆ దళితుల ఇళ్ళు కూల్చివేతల విషయంలో సెల్ టవర్ ఎక్కినప్పుడు తను మాతో పాటు ఫస్ట్ కార్యక్రమంలో తను అక్కడే పార్టిసిపేట్ చేశాడు, మొదటి కార్యక్రమంలో. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న గొడవలన్నిటికీ ఇస్మాయిలే కారణం అంటే చర్చిలు నేను కూల్చానా కారణం అవడానికి? మొదటి విషయం. పేదల ఇల్లు నేను కూల్చానా నేను కారణం అవడానికి? నేను నియోజకవర్గంలో జరుగుతున్న దాన్ని సమాజానికి ఎత్తి చూపించాను. అది ఎత్తి చూపించటమే గొడవకు కారణం అయితే ఖచ్చితంగా అది సమాజమే దాన్ని అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ మీసాల జయరాజ్ అనే వ్యక్తి నీకు పరిచయం అయ్యాడు, మీరు సెల్ టవర్ ఎక్కినప్పుడు మీతో కలిసి పనిచేస్తా అన్నాడు. ఇప్పుడు సడన్ గా మీకు వ్యతిరేకంగా ఏబిఎన్లు ఎందుకు పెట్టాడు? మీకు ఇంకొక విషయం, ఈ గుడి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత, మేము అందరం జైలుకి పంపబడిన తర్వాత ఆ పేటలోనికి, ఆకివీడు దళిత పేటలోనికి వెళ్ళి ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని భయపెట్టి ఏం చేశారు, ఒక వీడియో చెప్పించారు. అబ్బాయి నువ్వు ఇలా చెప్పకపోతే ఇదిగో నీ రేషన్, నీ డీలర్షిప్ కట్ అయిపోద్ది, నీ ఇంటికి కరెంట్ కట్ అయిపోద్ది, ఇదిగో మీ పేటలో కుళాయి కట్ చేసేస్తారు, తర్వాత వీళ్ళెవరికి బెయిల్ రాదు, ఇంకా మీ వాళ్ళు అందరినీ, ఇంకా ఉన్న వాళ్ళని కూడా పట్టుకుపోతారు, కాబట్టి మిగతా వాళ్ళని కాపాడుకోవాలంటే అందరూ కూడా ఇది జరగాలంటే మీరు ఇలా చెప్పండి అని చెప్పించారన్న ఆ వీడియో. ఇప్పుడు మీకు అంటే ఫస్ట్ ఇంకొక వీడియో చెప్పించారు కదా. కాదు, ఇతనేనా జైల్లో ఇప్పుడు నీ మీద ఆరోపణ చేస్తున్న వ్యక్తేనా వీడియో పెట్టింది అప్పుడు? ఇతను కాదు, నేను వేరే వాళ్ళతో అక్కడ. 1 మినిట్ ఇస్మాయిల్ అన్న, నేను అడిగిన ప్రశ్న కరెక్ట్గా చెప్పండి. మీతో తిరిగిన మీసాల జయరాజ్ అనే వ్యక్తి ఇప్పుడు ఇస్మాయిలే కారణం మొత్తానికి గొడవలని అన్నాడు, అతను ఎందుకు ఎదురు తిరిగాడని ప్రశ్న అడిగా. ఇక మిగతా వద్దు, అతని గురించి చెప్పండి. ప్రలోభ పెట్టారన్నా, అచ్చా, నువ్వు ఇలా చెప్పాలి, కూడా బెదిరించారని మీ అనుమానమా? అనుమానం కాదు, అది వాస్తవమైన విషయం. ఇప్పుడు మేము అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళాం, ఆయన అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళలా, ఆయన మామూలుగా పరారిలో ఉన్నాడు.
ఓకే. అతను కూడా ఉందా యాంటీ అతను స్పెక్టర్ కూడా బెయిల్ ఉన్నాడా? తెచ్చుకున్నాడు ఆయన. ఏమంటారు? లిస్టులో అతను కూడా ఉన్నాడా? లిస్టులో అతను కూడా ఉన్నాడా ఇప్పుడు మీ మీద? ఓకే. ఉన్నాడు. ఓకే. ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ గొంతేనమ్మ గుడికి సంబంధించినటువంటి అంశాన్ని ఉమ్, పూర్తి స్థాయిలో ఉమ్, మనవాడు మాట్లాడాడు. ఓకే. ఈ అంశం నేనే మాట్లాడతాను ఉమ్, ఆ, అని చెప్పేసి ఆ తమ్ముడు మాట్లాడాడు. ఉమ్, ఆ, అందువల్ల ఇప్పుడు ఆ, ఇప్పుడు మేము ఎలా అయితే అబ్స్కాండింగ్ అయ్యి ఉమ్, మరలా ఆ, పట్టుబడ్డాము, ఉమ్, అట్లాగే తను అబ్సెంట్ అయ్యాడు. ఉమ్, అయిన తర్వాత తనకి యాంటీ స్పెక్టర్ బెయిల్ వచ్చే వరకు బయటికి రాలేదు. ఉమ్, అయితే ఈ లోపు లోపాయికారికంగా కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఉమ్, ఆ, అందులో భాగంగా నువ్వు ఇలా చెప్తే నీకు కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది అనేటటువంటి విషయం బట్టి నా మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకే. ఇప్పుడు గొడవలు పెట్టడానికి ఉమ్, నేను గొడవలు పెట్టడానికి అక్కడ నేను వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు నేను ఏం చేశాను? ఉమ్, ఇంకొక విషయం, సరే ఇప్పుడు ఆ, ఆ, ఎమ్మెల్యే గారికి పలుకుబడి ఉంది, అధికారం ఉంది, ఉమ్, అన్నీ ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఆయన ఎంతమందినైనా ఆకర్షించుకోగలరు, ఆ, ఎంతటి కుటిలమైనటువంటి రాజకీయమైనా చేయగలరు. ఉమ్, అయితే ఎంతకి ఆకివీడుకు సంబంధించి ఆయన వెర్షనే వినబడుతుంది తప్ప అసలు స్థానికులు ఏం మాట్లాడుతున్నారో, స్థానికులు అక్కడ ఉన్నటువంటి వారితో మీడియా ఛానల్ ఒక్క నిబద్ధత కలిగిన ఒక్క ఛానల్ అయినా వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకుందా? అది చెప్పండి. సరేలే, వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఎలా తీసుకోరు? మైనారిటీస్కి, దళితులకి మీడియా ఉండదు కాబట్టి మాలాంటి వాళ్ళు పనిచేస్తున్నాము. అదే తీసుకోరు అంటే నేను మీకు అందుకే అక్కడే తీసుకున్నాను. ఇప్పుడు మీరు మిమ్మల్ని తీసుకోలేదు కాబట్టి నేను మీ లైవ్లోకి తీసుకొని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళే కాకుండా అదర్ వర్షన్ కూడా వినిపించాలనేది నా ఉద్దేశం. నేను అందుకే ఈ దళితులకి, మైనారిటీస్కి ఏం జరిగినా మేము మీలాంటి వాళ్ళు లైవ్లో తీసుకొని మాట్లాడుతున్నాం. సరే, ఇంకొద్దిగా విందాం, ఒకసారి ఎస్ వినండి. ఈ లోపలికి వెళ్ళి విందాం వాళ్ళు ఏమన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును దూషిస్తూ డబ్బులు దండుకుంటున్న వ్యక్తి ఇస్మాయిల్ అని మండిపడ్డారు. ఇస్మాయిల్ ఇదేంది? ఏపీ డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజుని దూషించడం వల్ల మీరు డబ్బులు దంచుకుంటున్నారు అనేది ఆరోపణ. ఉమ్, ఏది ఏమంటారు మీరు? డబ్బులు ఆ- ఎవరిస్తున్నారు? ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఆయన తిడితే డబ్బులు ఇచ్చే ఆఫర్ ఎవరు ఇచ్చారు మీకు? మీరే అన్నారు కదన్నా ఆరోపణ అని. ఆరోపణ చేశారు, మరి మీరు చెప్పండి. మీరు సైలెంట్గా ఉంటే మరి మీరు తీసుకున్నట్టే లెక్క కదా. కాదు ఇప్పుడు ఆరో ఆరోపించడానికి చాలా ఉంటాయి, చాలా ఆరోపించవచ్చు, ఉమ్, నిరూపించగలగాలి. ఓకే. నిరూపించగలగాలి మనకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఏ ఉమ్, అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఉమ్, ఎవరు డబ్బులు కొన్ని కట్టలు తీసుకొచ్చి మనకి ఇచ్చారు, ఉమ్, ఇదిగో ఇస్మాయిల్కి నేను ఇన్ని లక్షల రూపాయలు పట్టుకెళ్ళి ఇచ్చాను అని చెప్పేటటువంటి వాడు ఉండాలి. లేదు, నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆ, పరిస్థితి ఉండాలి. నాకు నాకు రెండు అకౌంట్స్ ఉన్నాయి. ఆ రెండు అకౌంట్స్ని అవసరమైతే మీ ముందు పెడతాను, మీరు చూపించమంటే చూపిస్తాను. ఏ ఉమ్, నా భార్యకు ఒక అకౌంట్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఉమ్, ఏంటి ఉమ్, మాకు డబ్బులు ఇతరుల నుండి డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి ఉండుంటే ఉమ్, మా బంగారాలు తాకట్టు పెట్టుకుని మా కేసుల నిమిత్తం ప్లేటర్లకు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముందన్నా? ఓకే. నేను జైలు నుండి రాగానే 3 లక్షల రూపాయలు గోల్డ్ 3 లక్షల రూపాయలకి గోల్డ్ తాకట్టు పెట్టి నా కేసులకు సంబంధించినటువంటి ఆ, వాటికి డబ్బులు కట్టుకున్నాను నేను. ఉమ్. సరే, ఇంక లోపలికి వెళ్దాం. మనం ఎక్కువగా డిబేట్ అవ్వకుండా వీళ్ళ వీడియో మీదే మాట్లాడదాం ఇప్పుడు. తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిగతా మాట్లాడదాం. ఓకే. డబ్బులు ఎక్కడి నుంచి ఓకే. త్వరలో బయట పెడతారని అన్నారు. అతను బయట పెడతాడట త్వరలో. మీరు ఎలాగో అకౌంట్ నెంబర్లు ఇస్తా ఉన్నారు కదా, అతనికి ఫోన్ చేసి ఇస్తారా అకౌంట్ నెంబర్లు? డెఫినెట్లీ ఇందాక ఫోన్ చేశానన్నా, అదే తమ్ముడు అతను నువ్వు ఆ, ఈ ఇలా రకం మాట్లాడాల్సిన చేత అవసరం దూషించడం ఎందుకు వల్ల వచ్చింది? డబ్బులు వస్తున్నాయని బయట పెడతానని అన్నాడట అతను. ఆ, ఎవరు అనేది మీరు అతను బయట పెట్టే ముందు మీరు మీ అకౌంట్ అవసరం లేదులేండి, అతను బయట పెట్టినప్పుడు చెప్తారు కానీ. ఓకే. నా ట్రాన్సాక్షన్స్ అంతా ఇస్తానన్నా, అందులో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఉమ్.
చూద్దాం ఉండండి. ఇక్కడ గుంటూరు కూడా కావాలంటున్నారు. ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు. ఓకే, అతను వాయిస్ వినిపిస్తున్నా. ఎవరు అతని పేరేంటి? జయరాజు. జయరాజు. ఇతను మాల మహానాడు అధ్యక్షుడా? అంటున్నాడు కదా, అధ్యక్షుడు అని అంటున్నాడు. మరి అది ఎంతవరకు వాస్తవం ఏంటనేటటువంటిది నాకు పూర్తిగా తన మీద అవగాహన లేదు. సరే, అతనితో మాట్లాడుతున్నాను. అతని నంబర్ ఉంటే ఇవ్వండి, నేను అతనితో కూడా మాట్లాడతాను. మాల మహానాడు కాబట్టి అతనితో కూడా మాట్లాడతాను. నంబర్ ఉంటే నా తర్వాత పంపించండి. ఇప్పుడు కాదు తర్వాత తర్వాత వీడియో వద్దని చెప్పేసి అన్నారు. వీళ్ళందరి తరపు నుంచి ఆ గుడి మాకు కావాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారు చేసే ప్రయత్నం చేయలేదు. కానీ అతని పర్సనల్ విషయాలు మీరు ఎందుకు మాట్లాడతారని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆయన అయినా సరే వెళ్ళిపోకుండా ఈ గొంతులమ్మ గుడి కట్టించాలనే విషయాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి సబ్జెక్ట్ ని ఆయన వీడియోగా మాట్లాడటం, దానివల్ల ఎమ్మెల్యే గారు ఈ విషయం అందరి మీద కూడా మా అందరి మీద కూడా అతను వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నామని చెప్పేసి అని ఆయన అనుకోవటం, ఈ రోజు జరిగినటువంటి అరెస్ట్ అన్నిటికీ కారణం ఇదే అని నేను అనుకున్నాను. ఏదైనా అవసరం అంటే ఇప్పుడు అతను అంది ఏంటంటే గొంతేలమ్మ గుడి కట్టాలనే సబ్జెక్ట్ని పక్కన పెట్టి మిగతా ఏయో రాజకీయాలు మాట్లాడటం వల్ల ఎమ్మెల్యే గారికి కోపం వచ్చి మా మీద అక్రమంగా కేసులు పెట్టారు అనేది అతని వర్షను. ఏం రాజకీయాలు మాట్లాడారు? అదే ఏవేవో రాజకీయాలు అంటే కాదులేండి, అది కరెక్ట్ కాదులేండి. అక్కడ కొట్టారని కేసులు పెట్టారు కదా, అక్కడ దాడి జరిగింది, కొట్టారు, మేకులు దించారు, అది ఇది అని చెప్పి కేసులు పెట్టారు. అది కాదులేండి. ఇప్పుడు అతను ఏదో అన్నాడు సార్, అది నేను స్కిప్ చేస్తానండి అతన్ని. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వాళ్ళ కుటుంబాన్ని కలుద్దామనే దాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే మనం ఎమ్మెల్యే గారు విమర్శించడం, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం. అంటే ఇంక ఎలా ఉందంటే ఈ రోజు పార్టీని విమర్శిస్తే డబ్బులు వస్తున్నాయి, ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే డబ్బులు వస్తున్నాయి, ₹1,00,000 వస్తున్నాయి. మరి నేను ఇంకా మా గురించి ఎందుకు మాట్లాడతాను అని మా వ్యక్తి కాదు. అదే పార్టీని విమర్శిస్తే లక్షల డబ్బులు వస్తున్నాయి, ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే లక్షల డబ్బులు వస్తున్నాయి మరి మా అని అంటున్నారు. ఎవరు ఆ పార్టీలు విమర్శిస్తే ఎవరు డబ్బులు ఇచ్చేది? అది ఇచ్చిన వాళ్ళు ఎవరినో మనం బయట పెట్టమనండి, నో ప్రాబ్లం. పోనీ ఎక్కడి నుంచి వచ్చినాయో రుజువు చేయమనండి, చూపించమనండి. నేను 5 సంవత్సరాల నుంచి ఛానల్ నడుపుతున్నాను. 5 సంవత్సరాల నుంచి నేను ప్రజాక్షేమం మీ అందరి కోసం మాట్లాడుతాను. నాకు ఎవరు ఒక్కరు కూడా ఫోన్ చేసి ₹1 కూడా ఇస్తాను అనలేదు. నాకు ఎందుకు? మీకు ఎవరు ఇస్తున్నారు కొంచెం చెప్తే మేము కూడా వెళ్ళి మాట్లాడుకుంటాం వాళ్ళతో. అదే మరి అదే మీరు 5 సంవత్సరాల నుండి ఛానల్ నడుపుతున్నారన్న. నేను క్రైస్తవ సంస్థల మీద ఒక 2 years నుండి ఛానల్ నడుపుతున్నాను. కనీసం ఇదిగో నేను ఇంత కార్యక్రమాలు చేస్తున్నాను, ఇదిగో నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి నా QR కోడ్ కానీ నా ఇది కానీ పెట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. సరేలేండి, వీళ్ళందరూ నాకు కూడా వీడియోల కింద పేటిఎం అంటూ ఉంటారు. ఆ పేటిఎం ఎవరో తెలియదు, ఇచ్చేది ఎవరో తెలియదు. కొన్ని అడ్రస్ చెప్పిన వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అడ్రస్ కూడా చెప్పరు, ఊరికి పేటిఎం అని రాస్తారు. సార్ నెక్స్ట్ చూద్దాం. అదే కదా, అదే మా సామాజిక వర్గం చెందిన వ్యక్తి అయితే అదే మా మతంలో నా వాళ్ళు బయలుదేరు లేకపోతే వీళ్ళకి ఇబ్బంది ఉంది, వీళ్ళకి నేను సహాయకుడిగా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తారు. అని దీనికి మాత్రం ఆయనకి సంబంధించిన వ్యక్తి ఆయన రాజకీయ వర్గం కోసం మనం అడ్డం పెట్టుకుంటున్నారు అనుకోవడానికి అది ఇప్పుడు అల్టిమేట్గా ఫైనల్ ఆరోపణ ఏంటంటే అతను మా మాలవాళ్ళకి మేము మాలవాళ్ళం అయితే మేము ఏదో ఒకటి చేసుకుంటాము. మీరు ముస్లిమా? నేను ముస్లిం కన్వర్ట్ అన్న. ముస్లిం కన్వర్ట్ కాబట్టి అంటే అతని ఉద్దేశం మాల కాదని అతని ఉద్దేశం. మాల కాదు కదా, ఆయన ప్రతిదానికి ఇంటర్ఫీర్ అవ్వటం వల్ల మాకు ఇప్పుడు ఇన్ని కష్టాలు వచ్చినాయని అంటున్నాడు. దాన్ని ఏమంటారు మీరు? ఇప్పుడు మా ఫాదర్ ముస్లిం అండి, మా అమ్మ SC మాల. నా కుటుంబీకులందరూ కూడా, నా రక్త సంబంధికులందరూ కూడా. మదర్ SC మాలనా? మీ మదర్ SC మాల. ఐ థింక్ మీరు మాల మదర్ అయినా ఫాదర్ అయినా ఒకటి పెట్టుకోవచ్చులేండి. మా చిన్నమ్మలు, చిన్నాయనలు, మేనమామలు, మొత్తం పుట్టుగడ అంతా కూడా నా ఇంటికి వచ్చేవాళ్ళు కూడా అందరూ కూడా వీళ్ళే. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైందిలేండి. మీరు ఎందుకు మీకు యూ హ్యావ్ రైట్ టు ఇంటర్ఫియర్, నో ప్రాబ్లం. మదర్ మాల కాబట్టి అందరితో బంధువులతో కలిసి ఉండి ఉంటారా? ముస్లిం అయినంత మాత్రాన మాట్లాడకూడదా అన్న? ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకూడదా? అలానే కాదు, కొద్దిగా డిస్టర్బెన్స్ అని. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే టక్కన ఇదిగో బయట వాళ్ళు వచ్చారు, ఇది మన సమస్య కదా, బయట వాళ్ళు వచ్చి మాట్లాడటం వల్ల డిస్టర్బెన్స్ వచ్చిందని ఇప్పుడు ఫీల్ అవుతారు. అయిపోయి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను అందుకే మిమ్మల్ని తీసుకునేందుకు ఈ వీడియో చూడగానే నాకు అతని నంబర్ లేదు అతనితో మాట్లాడేవాడిని.
మీ నెంబర్ ఉంది కాబట్టి మీకు మాట్లాడుతున్నాను. ఓకే. అందుకని మీకు కాల్ చేశాను. ఓకే. సరే, నేను ఒకటే ఈ వీడియోలో మీకు మాట్లాడటానికి కారణం ఒకటే. అతను ఆరోపించడం ఏంటంటే, రఘురామకృష్ణంరాజు మా మీద కోపపడటానికి ఇస్మాయిల్ కారణము. అతనికి ఎవరో డబ్బులు ఇస్తున్నారు, అతను డబ్బులు తీసుకుని ఇవన్నీ చేస్తున్నాడు, కాబట్టి మా మీద ఇన్ని కేసులు వచ్చాయి, ఇవన్నీ చెప్తున్నాడు అతను. కాబట్టి నేను లైవ్లో తీసుకున్నాను నిన్ను. థ్యాంక్ యూ, లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. మనం మళ్ళీ మాట్లాడదాము, ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చినట్టు మాట్లాడదాం. ఈ వీడియో గురించే మీకు లైవ్లో తీసుకున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ అన్న. అతని నంబర్ ఉంటే, మీరు అతని నంబర్ ఉంటే నాకు కొద్దిగా వాట్సాప్లో పెట్టండి. నేను అతనితో ఒకసారి మాట్లాడి, మరి ఇంట్రెస్ట్ ఉండి నాతో మాట్లాడుతా అంటే నేను లైవ్లో తీసుకుంటా అతన్ని. అతను ఎందుకు ఆరోపణ చేశాడు, అతని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, మీకు ఎవరు డబ్బులు ఇస్తే ఆయన బయట పెడతా అన్నాడు, అవి మొత్తం మనం మాట్లాడదాం. ఓకే, పెట్టమనండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్. ఓకే, థ్యాంక్ యూ. మనం ఎప్పుడు జెన్యూన్గా ఉంటాం, అందులో ఎలాంటిది వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు, అన్ని క్లారిఫై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.